బంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. నా ప్రియ బంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ బంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ప్రత్యేకించి దేవుని కృపను బట్టి ఇక 2024 నవంబర్ మాసం వరకు దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో పౌలు పలికినటువంటి మాట, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్టును, దాని ద్వారా కలిగేటటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ సంతోషంగా పోల్చుకుంటూ ఉన్నటువంటి విధానం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. టోటల్గా వేరియేషన్, పొంతన లేనటువంటి మాటలు. బలవంతుడు, బలహీనుడు. బలవంతుడు హీ కెన్ డూ ఎనీథింగ్. బలహీనుడు ఏమీ చేయలేడు. సో ఏమీ చేయలేనటువంటి స్థితిలో నేను అన్నీ చేస్తాను అనేటటువంటి పౌలు మాటలు. బలవంతుడు ఏదైనా చేయొచ్చు, కానీ బలహీనంగా ఉన్న స్థితిలో నేను ఏదైనా చేస్తాను అనేటటువంటిది ఆ మనోధైర్యం క్రీస్తులో ఉంది కనుక నేను ఏదైనా చేస్తాను అని పౌలు యొక్క సారాంశం.
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తం అది నిందైనా కావచ్చు, ఒకటి, రెండవది ఇబ్బందులైనా కావచ్చు, మూడవది హింస, నాలుగవది ఉపద్రవము, వీటిలో నేను సంతోషిస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు బలహీనంగా ఉంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు బలహీనంగా ఉంటే నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉంటే నీవు కృంగిపోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉంటే దానిని బట్టి నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఏమీ చేతగాని వాడుగా బలహీనుడిగా ఉంటే దాని గురించి నీవు నీ యొక్క వ్యక్తిత్వాన్ని హరించుకోవాల్సినటువంటి అవసరత లేదు. చాలా పర్యాయాలు బలహీనులు ఏం చేస్తారంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని హరించుకుంటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, తగ్గించుకుంటూ ఉంటారు. ఏమి చేతగాని వాడను అనేటటువంటి స్థితిలో ఉన్న బలాన్ని కూడా, ఉన్న ఆ కొంచెం బలాన్ని కూడా లేదు అన్నట్లుగా సతికిలు పడిపోతూ ఉంటారు. కానీ పౌలు చెప్తూ ఉన్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎస్, నేను బలహీనుడను, కానీ నేను క్రీస్తులో బలవంతుడను. నేనేమీ చేయలేను, కానీ నన్ను బలపరిచేటటువంటి క్రీస్తునందు ఏదైనా చేయగలుగుతా. నాతో ఉన్నటువంటి క్రీస్తును బట్టి, నాలో ఉన్న క్రీస్తును బట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్. కానీ నేను బలహీనుడను, కానీ బలమైన కార్యాలు చేస్తా. అది యేసులో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత, యేసులో మనకున్నటువంటి గొప్ప శక్తి, ఆశ్చర్యకార్యాలు ఏదైనా చెప్పవచ్చు. క్రీస్తులో ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు సాధించాలని సతికిలు పడ్డావా? యేసులో ఉండు, ఏదైనా సాధించవచ్చు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, యోబు బలహీనుడిగా ఉన్నాడు, చాలా బలహీనుడిగా ఉన్నాడు. ఎంత బలహీనుడిగా ఉన్నాడంటే తనకున్నటువంటి ఆస్తి మొత్తం తను కోల్పోయాడు. తనకున్నటువంటి గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, పనివారు, తనకున్నటువంటి భవనాలు సమస్తం తను కోల్పోయి తన శరీరము కూడా కురుపులు చీము కారుతూ ఉన్నటువంటి స్థితిలో, నీడ లేనటువంటి స్థితిలో, నిలవటానికి నీడ లేనటువంటి స్థితిలో, దుర్భరమైనటువంటి స్థితిలో రోడ్డు ప్రక్కన కూర్చొని, రోడ్డు ప్రక్కన పల్లెటూరులో ఉన్నవారు రోడ్డు ప్రక్కన, ఊరు బయట ఉన్నటువంటి రోడ్డు ప్రక్కన తీసుకొచ్చి ఆ పొయ్యిలో ఉన్నటువంటి బూడిద, ఊడ్చినటువంటి చెత్త, ఆ చెత్తతో పాటు ఆ పొయ్యిలో ఉన్న బూడిద తీసుకొచ్చి రోడ్డు పక్కన పోసేసి వెళ్ళిపోతారు. యోబు నిలవటానికి గూడు లేనటువంటి స్థితిలో ఆ రోడ్డు ప్రక్కన ఉన్న బూడిదలో కూర్చొని, ఆ మాట స్పష్టంగా ఉంటుంది, ఆ బూడిదలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి చిలపెంకు తీసుకొని ఆ దురదకు తట్టుకోలేక, దుర్వాసన, దుర్భరమైన జీవితం, బలహీనుడు అనంటే దానికి 100% ఆయన ఆ స్థితిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అందరూ వచ్చి ఆయనకి దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. ఒరే, ఈయన యోబా అని నేను అనుకుంటాను. అది చదువుతూ, ఆ పాఠ్యభాగం చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఒకప్పుడు మంచి బ్రతికాడు కదా, కనీసం ఎవరన్నా ఒక ముద్ద
అన్నం పెట్టి ఉండాలి కదా, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఉండాలి కదా. అయితే అక్కడ ఆ సందర్భాలు ఏమీ లేవు, కానీ ఆ బలహీనుడను ఇంకాస్త పొడుస్తూ ఉన్నారు. వీడేం పాపం చేశాడో, వీడు ఏ దుర్మార్గం చేశాడో, వీడు ఏ అగాధ్యాలు చేశాడో, వీడికి కర్మ పట్టింది అని దూషిస్తూ, హింసిస్తూ, నిందిస్తూ, ఆ మాటలన్నీ అక్కడ చూస్తాం కదా. నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు. నిందలు, హింసలు, ఉపద్రవములు, ఇబ్బందులు, ఇవన్నీ యోబు అనుభవిస్తూ ఉన్నాడు. అందరూ వస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు. ఏ ఒక్కడు కూడా అరే అయ్యో ఏదన్నా హెల్ప్ చేద్దాం అనేటటువంటి దృక్పథం లేరు. ఈ లోకం బలహీనులను చూచి ఇంకాస్త ఎగతాళి చేస్తూ ఉంటుంది, విచ్ ఈజ్ అ షేమ్ఫుల్. అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమి లేదు. బలహీనంగా ఎవరన్నా నీకు కనబడితే, చేయగలిగితే మేలు చెయ్యి, లేకపోతే నీ దారి నువ్వు వెళ్ళు. అంతేకాని వారిని దూషించి లేకపోతే వారిని ఎగతాళి చేసేటటువంటి ప్రక్రియను ప్లీజ్ చేయొద్దు. నీకు చేతనైతే మేలు చేయి. దుర్భరమైన స్థితిలో ఎవరైనా కనపడ్డారా? ఎవరైనా మరీ హీనమైనటువంటి స్థితిలో కనపడ్డారా? ఈడంత దుర్మార్గుడో, ఈడి పాపం పండింది, ఇలాంటి మాటలు అది మన పని కాదు. మన పని అల్లా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, లేకపోతే మానేయి. నువ్వు ప్రేమించలేక నిన్ను బట్టి ఇంకొకరు ఇబ్బంది పడేటటువంటి స్థితిలో నీ జీవితం ఉంటే నువ్వే ఒక దుర్భరమైన జీవితంలో ఉన్నట్లు. నిన్ను బట్టి ఎవడు గాయపరచబడకూడదు, నిన్ను బట్టి ఎవరు నష్టపోకూడదు. నిన్ను నన్ను బట్టి ఎవరు కూడా నష్టపోకూడదు. నష్టం మన వల్ల కలగకూడదు. మేలు కలగొచ్చు, చేస్తే మేలు చేయి, లేకపోతే సైలెంట్గా ఉందాం. కానీ యోబును అలాంటి స్థితిలో చూసి అందరూ దూషించేవాళ్ళే. బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు యోబు. ఎంత బలహీనుడుగా ఉన్నాడంటే తన శరీరం అంతా కృషించిపోయినటువంటి సందర్భం, తన శరీరం అంతా కంపు కొడుతున్నటువంటి విధానం. బలహీనుడు, ఇంకేం చేయలేడు. హీ డూ నథింగ్, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు బలహీనుడు. కానీ ఆ బలహీనతలో కూడా లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి మాత్రమే కలిగి ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టల. నాకు సంతోషం అనిపించినటువంటి విషయాలు. అలాంటి దుర్భరమైన బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి యోబు యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిన, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. అలాగున ప్రతి స్థితిలో పాజిటివ్గా తీసుకోవాలా. కష్టం కలిగిందని జీవితం ఇక వేస్ట్ అనుకోవటం అవివేకం. ఈరోజు కష్టం కలిగిందేమో, రేపు మేలు కలుగుద్ది. ఈరోజు చిన్న దెబ్బ తగిలిందేమో, రేపు తగ్గిపోద్ది. గాయాలు ఎప్పుడు ఉండవు కదా, గాయాలు తగ్గుతూ ఉంటాయి. కనుక చిన్నదానికి చేతకాని వారికి లాగా, మరీ బలహీనులకు లాగా ఇంక నేనేమీ చేయలేను అని చేతులు ముడుచుకొని కూర్చోవటం అది జీవితం కాదు. మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునై ఉన్న యేసు వైపు మనం చూడాలి. యోబు అదే చేశాడు. యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, యెహోవాయేని తీసుకొని పోయిన యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. అలాగున దేవుణ్ణి స్తుతిస్తూ సాగిపోయినటువంటి సందర్భం తన బలహీనతల్లో. అలాగున తన బలహీనతల్లో సాగిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యోబు భార్య వచ్చింది. యోబు భార్య వచ్చినప్పుడు సమస్తం యోబు గురించి తెలిసినటువంటి యోబు భార్య, ఎందుకంటే భార్యలకే తెలుసు భర్తల గురించి, యోబు భార్య వచ్చి ఆయనతో పలికినటువంటి మాట, అయ్యా నువ్వు చాలా నిష్ట కలిగి ఉన్నావు,
ఇప్పుడు వీళ్ళు దూషిస్తున్నారు చూసావా, నిన్ను నిందిస్తున్నారు చూసావా, నిన్ను గేలి చేస్తున్నారు చూసావా, చులకనగా నీ గురించి మాట్లాడుకుంటున్నారు చూసావా, అదంతా ట్రాష్. ఏందది? అదంతా ట్రాష్, అదంతా ఒట్టిదే. వాళ్ళకి తెలియదు నీ నిజస్వరూపం, వాళ్ళకి తెలియదు. లోకమంతా నిన్ను గేలి చేస్తూ ఉంది, లోకమంతా నిన్ను నిందిస్తూ ఉంది. అది కాదు, నువ్వు అది కాదు. ఐ నో హూ యు ఆర్, నీవెవరివో నాకు తెలుసు. ఐ నో దట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ యొక్క ఆత్మీయ జీవితం నాకు తెలుసు. ఐ నో దట్ హౌ మచ్ యు ఆర్ లవింగ్ టువర్డ్స్ యువర్ హెవెన్లీ ఫాదర్, నీ పరలోకపు తండ్రిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. వీళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళు నిందిస్తున్నారు. అందుకనే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిస్తే ఇది చేసి ఉండరేమో. వాళ్ళ విజ్ఞతకు వదిలేసేయి. నాకు తెలుసు నువ్వెవరవో. నువ్వు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తా ఉన్నావు, నీ ప్రాణమే దేవుడు. నాకంటే కూడా ఎక్కువ నువ్వు దేవుణ్ణే ఆరాధించావు, నాకంటే ఎక్కువగా దేవునికే ప్రాధాన్యత ఇచ్చావు. కనుక దేవుడు నీకు సహాయం చేసి ఉండాల్సిందే, దేవుడు నీకు సహాయం చేసి ఉండాల్సిందే, దేవుడు నిన్ను ఆదుకొని ఉండాల్సింది, దేవుడు నీ బిడ్డలను రక్షించాల్సింది, దేవుడు నీకు కలిగి ఉన్న దాన్ని కాపాడాల్సింది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఓ పని చెయ్యి, ఆయన విడిచిపెట్టాడు గనక, నీలాంటి భక్తుడినే ఆయన విడిచిపెట్టాడు కనుక ఆయన దూషించు. తర్వాత ఇక నువ్వు బ్రతకలేవుగా, నువ్వు బలహీనుడుగా చచ్చిపో. జీవితంలో కొన్నిసార్లు మనిషిని ఎంతగా కృంగదీస్తాయి అంటే పరిస్థితులు, కొన్నిసార్లు బయట, కొన్నిసార్లు కుటుంబంలో, కొన్నిసార్లు బయటవారు, కొన్నిసార్లు సొంతవారు మనిషిని ఎంతగా కృంగదీస్తారంటే ఈ జీవితం ఎందుకు, చనిపోతే బాగుండు అనిపిస్తుంది. అంతగా మాటలతో పొడుస్తూ ఉంటారు. గుణపంతో పడవరు కానీ మాట చాలు, రాత్రులు కూడా నిద్రబట్టగా ఏడుస్తూనే ఉంటాం, భయంకరంగా నరాలు తెగిపోయేటట్టుగా ఏడుస్తూ ఉంటాం. అంతగా కృంగదీస్తూ ఉంటారు. దేనికంటే నీకు చేత కాదు అనేస్తారు ఒకటే మాటలో. నువ్వు బలహీనుడవు, నీ వల్ల ఏం కాదు, చచ్చిపో అని అంటుంది భార్య. నీ దేవుడు నిన్ను కాపాడాల్సింది, నేను కాపాడలా కనుక ఫస్ట్ ఆయన వదిలిపెట్టొద్దు. ఎందుకంటే నీలాంటి భక్తిపరుని ఆయన వదిలేసాడంటే కృతజ్ఞత లేదు ఆయనకి. దూషించు ఆయన్ని, తర్వాత నువ్వు బ్రతకలేవుగా, చచ్చిపో. మనుషుల మాటలో ఎప్పుడు కూడా పరిగణలోనికి తీసుకోకూడదు. మనుషుల మాటలు ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకూడదు. మనుషుని మాటలు ఎప్పుడు కూడా పరిగణలోనికి తీసుకోకూడదు. వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్, ఏ పరిస్థితుల్లోనైనా మనుషుల సలహాలు తీసుకున్నావంటే అప్పుడే పతనం ప్రారంభించినట్టే. పతనానికి ఒక అడుగు నువ్వు ఎక్కినట్టే. అప్పుడు భార్యను చూసి అంటాడు, భార్య మాటలు నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే భార్య మాటలు పట్టించుకోలేదు అంటే నా భార్య నన్ను అంటదా అని కొంతమంది ఏమైపోతారంటే, నువ్వు పెళ్ళాన్ని చెప్పిన మాట చేయాలి, చెప్పినట్టు ఉండాలి, పడి ఉండాలి. నువ్వు కొంతమందికి బైబిల్ ఒకటే ఆధారం దొరికింది, స్త్రీలు మౌనంగా ఉండాలి అని నోరుని కట్టి మూట కట్టి పడేసినట్టుగా పడేస్తారు, సైలెంట్గా ఉండని. వాళ్ళకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, మనిషి అనేటటువంటి విధానం. లోకస్తుల కంటే మరీ భయంకరం కొంతమంది ఉన్నారు. లోకస్తులే నయం, ఆడవారైనా వారికంటూ ఒక జీవితం ఉంది, వారిది ఒక జీవితం అని గుర్తించి ప్రేమిస్తారు. దేవుణ్ణి కలిగి ఉండి కూడా భార్యని ఒక పురుగులాగా చూసేటటువంటి జనాలు ఉన్నారంటే నిజంగా అంతకంటే దుర్భరమైన జీవితం కూడా లేదు. మళ్ళీ నిన్ను వల్లి పొరుగు వారిని ప్రేమించమంటారు. మరి స్త్రీలు కూడా పొరుగువారి లెక్కనన్నా తీసుకొని ప్రేమించాలి కదా. మరీ చులకనగా, అంత చులకనగా, రాక్షసుల్లాగా. కానీ పౌలు తన భార్య వ్యక్తిత్వాన్ని కించపరచకుండా ఆమెది కూడా ఒక జీవితం అని అట్లా మాట్లాడొద్దు అని అన్నారు. దానికి ఇంకో మాట యాడ్ చేశాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడు మాకు. అంటే
తనను అన్నందుకు తను గాయపరచబడలా. దట్స్ అ గ్రేట్ థింగ్. అది ఎంతగా వర్ణించినా అది తక్కువే. ఇప్పుడు నన్ను అంటావా అనేటటువంటి విధానం, అరే నువ్వు మొన్నటిదాకా నా దయ వల్ల బతికావు, నేను పెడితే తిన్నావు, నా భార్యవి, ఇంకొక మాటలో చులకనగా మాట్లాడాలంటే నా పెళ్ళానివి, నువ్వు నన్ను అనే స్టేజ్కి వచ్చావా అని ఒకటి పీకేటటువంటి ఆస్కారం ఉంది అక్కడ. కానీ వ్యక్తిత్వాన్ని గౌరవించాడు. వారిది ఒక జీవితమే. ఎందుకంటే ఆమె అన్నదానిలో తప్పులేదు. ఆమె కోణములో ఏబు భార్య తన కోణంలో తన అన్నది రైట్. ఎందుకంటే చూసింది దేవుణ్ణి ఎలాగున ఏబు ప్రేమించాడు అన్నది చూసింది దగ్గరుండి. అయితే స్పిరిచువల్ గ్రోత్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, ఆత్మానుసారంగా ఎదుగుదల కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఏబు తన యొక్క ఆత్మీయ ఎదుగుదలను కనపరిచాడు అక్కడ. ఏమని? తన భార్య తన కోణంలో అది తప్పు కాదు అని గ్రహించి మూర్ఖులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. మేలును అనుభవించాం, కీడును కూడా అనుభవిద్దాం. దేవుణ్ణి కలిగి తనకున్నటువంటి నిందల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి కలిగి మాట్లాడాడు అంటానికి యోబు ఒక బలమైన నిజమైన సాదృశ్యం. మేలు ఒకరోజు మేలు, ఒకరోజు కీడు. దానికే అయిపోయింది నా జీవితం అని గొగ్గోలు పెడితే ఎట్లా? ఒకరోజు మేలు కలుగుద్ది, ఒకరోజు దుఃఖం కలుగుద్ది. ఒకరోజు పిల్లలకు బాగాదు, ఇంకో రోజు బాగుంటుంది. ఒకరోజు భార్యకు బాగాదు, ఇంకో రోజు బాగుంటుంది. ఒకరోజు భర్తకు బాగాదు, ఇంకో రోజు బాగుంటుంది. ఒకరోజు పరిస్థితులు బాగా, ఇంకొక రోజు బాగుంటుంది. దానికే ఏదో అయిపోయిందని గొగ్గోలు పెడితే ఎట్లాగా? ఏబు పలికాడు, మేలును అనుభవించిన మనం కీడును అనుభవించతగమా అని చెప్పి, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తోత్రం చేయటం అంటే నాకు నచ్చినటువంటి విధానం. ఎంతగా ఆనందిస్తానంటే, స్తోత్రం చేయండి, స్తుతించండి, ఆరాధించండి అని అంటే అదొక పండగ నాకు. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆ స్తుతి ఎక్కువయ్యే, ఆ స్తుతి పిచ్చి ఎక్కువయ్యే కొన్ని పాటలు కూడా రాయటానికి దోహదపడింది. అంతగా పిచ్చి అంటే ఆ పాటలు ఏ రేంజ్లో ఉన్నాయని కాదు, కానీ పాటలు కూడా రాయటానికి దోహదపడిందంటే అంతగా స్తుతి మీద కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి మనసున్నందుకు, అట్టి మనసు దేవుడు ఇచ్చినందుకు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏబు ఆ కోణంలో నాకు అర్థమైనటువంటిది, ప్రతి స్థితిలో దేవునికి స్తోత్రం అనేటుడేమో. ఏది కలిగినా, కష్టం కలిగినా దేవునికి స్తోత్రం అనేవాడేమో, మేలు కలిగినా దేవునికి స్తోత్రం అనేవాడేమో, గాయమైనా దేవునికి స్తోత్రం అనేవాడేమో, మరుసటి రోజు గాయం తగ్గిన తర్వాత కూడా దేవునికి స్తోత్రం అనేవాడేమో. అంటే దేవుణ్ణి గణపరచుట, ఏ స్థితిలో ఉన్నా దేవుని గణపరచుట, అలాగున దేవుని గణపరుస్తూ సాగిపోతూ భార్యను కూడా తనను సూటిగా అనకూడని మాట అన్నది అనే కోణంలో తన భార్య మాటలు తీసుకోకుండా, అవి మూర్ఖులు మాట్లాడే మాటలు, అవి మనకు తగదు అని నెగిటివ్గా మాట్లాడిన భార్యను కూడా కలుపుకొని ఆ టైంలో కూడా తను దూషించే విధానంలో మాట్లాడినా చచ్చిపో అన్నా కానీ, ఎవరన్నా భార్య భర్తను పట్టుకొని నువ్వు చచ్చిపోరా, నీకు సిగ్గులేదు అని అంటే ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలుసా భర్తది. మనం అట్లాగ అనుకోకూడదు అని యోబు అన్నట్లుగా పలకగలుగుతారా అని అంటే నో, నెవర్. నువ్వు చచ్చిపోయినైనా నువ్వు శాతకానోడివి అని అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోలేరు. కానీ
మనం అలాగ మాట్లాడకూడదు, మూర్ఖులు మాట్లాడతారు అలాగా అని తన భార్యను కలుపుకొని, సమాజం నిందించినా కానీ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని, స్నేహితులు దూషించినా కానీ కొద్దిమంది దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని, మనుషుల మాటలు ఎన్నొచ్చినా అది నిందలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. వాక్యంలో చెప్పబడినట్లుగా నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు, వీటన్నిటిని బట్టి యోబు సంతోషించాడు. పౌలు కూడా అది చెప్తున్నాడు, సంతోషించండి, మీరెప్పుడు బలహీనులో అప్పుడే బలవంతులు. మీరెప్పుడు బలహీనులో అప్పుడే బలవంతులు. కనుక యోబును గురించి ఇంకా కొంచెం ధ్యానించుకుంటే, అలాగున దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి యోబును మరలా దేవుడు కనికరించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కనికరించాడు, దేవుడు కనికరించాడు. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరిస్తే బలహీనుడిగా ఉన్న యోబు మరలా బలవంతుడయ్యాడు. ఆయన కనికరిస్తే బలహీనుడిగా ఉన్న యోబు అంతకుముందు తనకున్నటువంటి స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు కనికరిస్తే యోబుకున్నటువంటి ఆ బిడల యొక్క సౌందర్యం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికి లేదు. అంత గొప్పగా, అంత సౌందర్యం కలిగినటువంటి బిడలు మరలా కుటుంబం సమకూర్చబడి, ఎస్, నా జీవితంలో సమస్తము సమకూర్చబడి మనం ఎదగాలి అని అంటే దేవుణ్ణి కలిగి ఉండాలి, యేసుని కలిగి ఉండాలి. యేసుని కలిగి ఉంటే నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే ఆయన ప్రతి బలహీనతల్లో బలాన్ని చేకూరుస్తాడు. ఉదాహరణకి, నేను 7th క్లాస్ చదివా, 3 సార్లు ఫెయిల్ అయ్యా. నాకు పాస్పోర్ట్ కూడా తెలియదు. పాస్పోర్ట్ అంటే పాస్పోర్టు అనుకునేవాడిని. జ్ఞానం లేదు, బలహీనుడను. ఆ విషయంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, విదేశాలు కూడా నడిపించాడు. నేను బలహీనుడను కనుక దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు. ఏ ఏ చోట్ల నేను బలహీనుడనో ఆ చోట్ల నన్ను బలపరిచి ఒక బలమైనటువంటి సాధనముగా, పనిముట్టుగా, యోధుడుగా నన్ను నిలబెట్టాడు. ఇగో ఇక్కడ బాపట్ల ప్రాంతంలో చీరాల రోడ్లో డెఫ్&ఎం స్కూల్ ప్రక్కన నేనున్నటువంటి విధానం చూసి బలహీనుడు అని ఎవరు అనరు, బలవంతుడే అంటారు. కానీ నాది నాకు తెలుసు, నేను బలహీనుడను, కాకపోతే దేవుడు నన్ను బలపరిచాడు. కనుక నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ముగింపులో మనము బలహీనంగా ఉన్నామని కృంగిపోవాల్సిన అవసరం లేదు. బలవంతుడైన యేసు దగ్గరికి రా. ఆయన నా బలహీనతల్లో బలమును చేకూర్చి నడిపించగలిగినటువంటి సామర్థ్యత యేసయ్యకు ఉంది. కనుక యేసయ్య దగ్గరికి రా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యోబు వలె ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో, యోబు వలె ఎవరైతే నిందలు కలిగి ఉన్నారో, యోబు వలె ఎవరైతే అవమానాలు కలిగి ఉన్నారో, యోబు వలె ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, వారందరినీ యేసయ్య నీ కృప యొక్క ప్రత్యేక సమయంలో దర్శించునుగాక. వారి బలహీనతలో బలమును అనుగ్రహించండి. వారు ఇప్పుడు నమ్మాలి, యేసయ్యను ఒకసారి నమ్ముదాం అని ఎవరైనా నిర్ణయం తీసుకుంటే, యేసయ్య నీలో ఉన్నటువంటి బలము వారి బలహీనతలను దర్శించునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. వారి దుఃఖ దినములను సమాప్తం చేయండి. సంతోషమును, నవ్వును వారి మొక్కల్లో యేసయ్య మీ నామం పేరిట కలుగునుగాక. దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియబంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా.
నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకి